హోలీ పండుగ రోజున ఢిల్లీలో జరిగిన ఓ యువకుడి హత్య దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. చిన్న హోలీ రంగు మీద పడ్డందుకు అత్యంత నీచంగా హత్యకు పాల్పడ్డారు నీచులు. దాదాపు 4 గంటల పాటు బేపచ్చం సృష్టించిన ఈ ఘటన మనుషుల్లో నరనరాన జీర్ణించుకుపోయిన విద్వేషం తాలూకు ఘటనను తెలియజేస్తోంది. మరి అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో చూద్దాం. ఢిల్లీలోని సౌత్ వెస్ట్ ప్రాంతంలోని జేజే కాలనీలోని ఉత్తమ్ నగర్ ప్రాంతం. హోలీ పండుగ రోజు కాలనీ అంతా సందడిగా ఉంది. అయితే ఉదయం 11 గంటలకు ఒక చిన్న అమ్మాయి బాల్కనీ నుంచి కిందకు తన తండ్రి మీదకు నవ్వుతూ ఓ కలర్ వాటర్ బెలూన్ విసిరింది. అది కాస్త మిస్ అయ్యి అటువైపుగా వెళుతున్న ఓ ముస్లిం మహిళకు తాకింది. అయితే పక్కనే ఉన్న బాలిక తండ్రి చూశాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తండ్రి ఆ బాలికకు సారీ చెప్పాడు. బెలూన్ విసిరిన బాలిక కూడా పైనుండి సారీ చెప్పింది. కానీ ఆ మహిళ నానా బూతులు తిట్టింది, వార్నింగులు కూడా ఇచ్చింది. చివరకు తమదే తప్పని ఆ బాలిక తండ్రి ఒప్పుకున్నాడు. అంతటితో గొడవ ముగిసిందిలే అనుకున్నారు. కానీ ఈ చిన్న విషయాన్ని పెద్దది చేశారు మూర్ఖులు. అప్పటికి చాలా ప్రశాంతంగా ఉంది. అయితే బెలూన్ విసిరిన 10 ఏళ్ల బాలికకు ఓ అన్నయ్య ఉన్నాడు. అతను హోలీ ఆడుకొని తన స్నేహితుడి బైక్ మీద ఇంటికి వచ్చాడు. అయితే అప్పటికే ఆ కాలనీలో సదరు వాటర్ బెలూన్ తగిలిన యువతి సోదరుడైన 25 ఏళ్ల ముజాఫర్ దాదాపు 20 మందితో అక్కడ కాపు కాశాడు. తరుణ్ అలా రాగానే అతనితో గొడవ పెట్టుకున్నాడు. తరుణ్ అప్పటికే కూడా క్షమాపణలు చెప్పాడు. అయినా కూడా వాళ్ళెవ్వరూ తగ్గలేదు. తరుణ్ మీద ఏకదాటిగా దాడి చేయడం మొదలు పెట్టారు. ఇది చూసిన తరుణ్ తండ్రి, తల్లి, ఇతర తరుణ్ బాబాయిలు, వారి భార్యలు గొడవ ఆపడానికి వెళ్లారు. దయచేసి కొట్టద్దని చెప్పినా కూడా వినకపోగా మొత్తం కాలనీలోనే బేపచ్చం సృష్టించారు. ఎవరైనా సరే మీ ఇళ్ల నుంచి బయటకు వస్తే బాగోదని హెచ్చరించారు. తరుణ్ కుటుంబ సభ్యులను కూడా బెదిరించి లోపల పెట్టి గడి పెట్టేశారు. అప్పటికే వారి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంట్లో ఉన్న మహిళల మీద కూడా ప్రతాపం చూపించారు దుర్మార్గులు. మరోవైపు బయట తరుణ్ ఒక్కడ మీద ఉన్మాదుల్లా దాదాపు 20 మంది మీద పడి దాడి చేశారు. తలను కూడా బద్దలు కొట్టారు. కాపాడండి వేడుకున్నా కూడా ఎవ్వరూ వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే బయట నుంచి గడియ పెట్టి నానా హంగామా సృష్టించేశారు. మేము చెబితే ఎవడైనా భయపడాల్సిందేనని వార్నింగ్ ఇస్తూ రౌడీయిజం సృష్టించారు. ఇంతలో కొంతమంది ఆ ప్రాంతానికి చేరుకోగా గొడవ ఇంకా పెద్దదైంది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాస్తవానికి వెంటనే గొడవ మొదలు కాగానే పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరిపోయేది. కానీ కంగారులో తరుణ్ కుటుంబ సభ్యులు కాల్ చేయలేదు, భయపడ్డారు కూడా. దాదాపు 4 గంటల పాటు తరుణ్ మీద బేపచ్చంగా దాడి చేశారు. శరీరంలో గ్యాప్ లేకుండా కొట్టారు. కర్రలతో తల మీద పదే పదే మోదారు. పోలీసులు వచ్చేసరికి పిరికి పందుల్లా సన్నాసుల్లా అంతా పారిపోయారు. 26 ఏళ్ల తరుణ్, ఇతర గాయాలైన కుటుంబ సభ్యులను కాలనీ వాసులు పోలీసుల సహకారంతో ఆసుపత్రికి తరలించారు. అయితే శరీరం అంతా లోపలి అవయవాలకు కూడా గాయాలు కావడంతో తరుణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. తరుణ్ తండ్రి, బాబాయిలు, తల్లి, ఇతర పిన్ని కూడా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఒక్క కుటుంబం మీద పగబట్టినట్లు వేరే మతానికి చెందిన కాలనీలోని వారంతా కలిసి దాడి చేశారు. ఇందులో కీలక నిందితుడు 25 ఏళ్ల ముజాఫర్ గా పోలీసులు గుర్తించారు. కేవలం వేరే మతం కావడంతోనే ఇష్టానుసారంగా కొట్టి చంపారు. చిన్నపిల్ల బెలూన్ తెలియక కొడితే ఏమైంది? ఎంత బొలుప, అహంకారమా, ఉన్మాదంతో చంపుతారా అంటూ ఢిల్లీలో బీజేపీ నాయకులు విరుచుకుపడ్డారు. ఆ కాలనీలోకి వచ్చి ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చారు. అయితే ముజాఫర్, అతని కుటుంబ సభ్యులు ఒక వర్గానికి చెందిన వారిని భయభ్రాంతులకు గురి చేశారు. బయటకు వచ్చిన తరుణ్ కుటుంబానికి వత్తాసు పలికినా చంపేస్తామనే బెదిరింపులు చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. వెంటనే పోలీసులు ఆ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరైనా సరే బయటకు వచ్చి గొడవలు చేసినా, హింసాత్మక పనులకు పాల్పడినా తొక్క తీస్తామని హెచ్చరించారు. తరుణ్ ను చంపిన వారిలో 14 మంది కీలకంగా వ్యవహరించారని పోలీసులు గుర్తించారు. ఇందులో కీలక నిందితుడు ముజాఫర్. ఆ తర్వాత 3 మహిళలతో పాటు 7గురిని మార్చి 8వ తేదీన పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత మరో 7గురిని అరెస్టు చేశారు పోలీసులు. సైరా, సర్ఫీనా, సల్మా, సుహైల్, సమీర్, ఫిరోజ్, ఇస్మాయిల్ తో పాటు తరుణ్ హత్యలో కీలక నిందితులుగా ఉన్న ఉమరుద్దీన్, జుమ్నాముద్దీన్, కమ్రుద్దీన్, ముస్తాక్, తాహిర్ తో పాటు ఓ మైనర్ ను కూడా అరెస్ట్ చేశారు. అయితే బరి తెగించి చిన్న గొడవను మనసులో పెట్టుకుని కిరాతకంగా యువకుడిని చెప్పిన ముజాఫర్ కుటుంబంపై ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఏకంగా ముఖ్యమంత్రి రేఖా గుప్తా బాధితుడి కుటుంబం ఇంటికి వచ్చి పరామర్శించారు. అంతకు ముందు ఓ మంత్రి కూడా వచ్చి వారికి ధైర్యం చెప్పారు. సీఎంఏ ఇంటికి వచ్చి తరుణ్ కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చారు. మీ కుటుంబానికి న్యాయం చేయడమే నాకు అత్యంత
ముఖ్యమైనది. మీ ఇంటి భద్రత కూడా మాదే బాధ్యత. మరోసారి మీ ఇంటి వైపు ఎవరూ రాకుండా రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ మాటను నిలబెట్టుకున్నారు ఢిల్లీ సీఎం. అంతేకాదు, ప్రధాన నిందితుడైన ముజాఫర్ కుటుంబం భారీగా ఏకంగా రోడ్డు మీద ఉన్న నాలాను ఆక్రమించి ఇల్లు నిర్మించింది. అన్నదమ్ములు ఒక్కో అంతస్తులో అందులో ఉంటున్నారు. దీంతో ఆ ఇంటి అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో విచారణ జరిపిన అధికారులు దాదాపు 150 చదరపు అడుగుల మేర ఆక్రమించారని తేలింది. వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రధాన నిందితుడి అక్రమ నిర్మాణాలను కూల్చేసింది. మిగతా ఇంటిని వదిలేసింది. అయితే ఆ ఇంటిని ఆనుకుని ఉన్న చుట్టుపక్కల కూడా చాలా వరకు ఇళ్లు రోడ్డును ఆక్రమించి ఇల్లు కట్టుకున్నారని గుర్తించారు అధికారులు. దీని వలన విశాలంగా ఉండాల్సిన రోడ్డు ఇరుకుగా మారింది. దీంతో కాలనీ వాసులు అధికారులను బతిమలాడుకున్నారు. రెండు వైపుల వారు ఆక్రమించారు, మా ఇళ్లను కూలగొట్టొద్దని వేడుకోవడంతో డిమాలిషన్ స్థానిక నేతల చొరవతో ఆగిపోయింది. కానీ నిందితుడి ఇంటిని మాత్రం మేజర్ పార్ట్ ఇంటిని కూల్చేశారు. మరోసారి ఎవరైనా సరే తీవ్రమైన హత్యలకు నేరాలకు పాల్పడితే జైల్లో వేయడమే కాదు, యూపీ సీఎం యోగి తరహాలో ఆస్తులను కూల్చేస్తామని ఢిల్లీ బీజేపీ సర్కారు దీన్ని ఉదాహరణగా చూపించింది. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా యువకుడి హత్య దుమారం రేగడంతో ప్రధాన నిందితుడి కుటుంబ సభ్యులు మీడియా ముందుకొచ్చి తమ తప్పేమీ లేదని చెప్పుకొచ్చారు. మా వైపు స్టోరీ వినడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. కానీ జర్నలిస్టులు వారిని నిలదీశారు. ఒక మనిషి ప్రాణం తీసిన తర్వాత ఇక మీ వైపు స్టోరీలో నిజం ఉన్న దండగే, ఒకడి మీద అంతమంది పడి దాడి చేస్తారని నిలదీశారు. పైగా 4 గంటల పాటు 20 మందికి పైగా చేసిన బేపచ్చాన్ని కాలనీ వాసులందరూ చూశారు. ఎంతకంటే ఏం సాక్ష్యం కావాలని అన్నారు. 10 ఏళ్ల పాప తండ్రి మీదకు విసరబోయిన కలర్ వాటర్ బెలూన్ ఓ మహిళకు తాగినందుకు హత్య చేశారు నీచులు. సారీ చెప్పాక ఇష్టం వచ్చినట్టు తిట్టిపోయింది మహిళ. మీ అంతు తెలుస్తానంది, వెళ్లి రెచ్చగొట్టింది. దీంతో అణువణువున విద్వేషం నింపుకున్న నీచులు ఏకంగా ఓ యువకుడి ప్రాణం తీశారు. 3 సోదరులకు కలిపి ఉన్న ఏకైక మగ సంతానం తరుణ్ మాత్రమే. ఆ ఉన్న ఒక్కడిని చంపేశారు నీచులు. తప్పెవరిదైనా హింస తప్పు, హత్య ఇంకా తప్పు. ఏదైనా సమస్య ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరిపోయేది. కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని రౌడీయిజం చేస్తే కుటుంబం మొత్తం జైలు పాలైంది, ఇల్లు కూలిపోయింది. అంతేకాదు మిగతా నిందితుల ఇళ్లు కూడా పక్కనే ఉన్నాయి. వాటిని కూడా కోల్చాల్సిందేనని డిమాండ్లు వినిపిస్తున్నాయి. కానీ అధికారులు మాత్రం ప్రస్తుతానికి డిమాలిషన్ ఆపేశామని ప్రకటించారు. మరి వీరికి ఎలాంటి శిక్ష పడాలి? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.